అందరికీ నమస్కారం. మలడా హోమ్‌కి స్వాగతం. ఇంతవరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, నా వీడియోస్ నచ్చితే లైక్ ఇచ్చి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ మీరిచ్చే లైక్ మన ఛానల్ గ్రోత్‌కి బాగా యూజ్ అవుతుంది. నా వీడియోస్ రెగ్యులర్‌గా ఫాలో అవ్వాలనుకుంటే బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వీడియో స్టార్ట్ చేస్తాను. రేపు మార్నింగ్ కావాల్సిన మెనూని నైటే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో నుండి కూరగాయలను తీసి క్లీన్ చేసి పెట్టుకుంటాను. నెక్స్ట్ రైస్ని కూడా గిన్నెలో పోసి రెడీగా పెట్టుకుంటే మార్నింగ్ కిచెన్లో రాగానే రైస్ క్లీన్ చేసి పెట్టుకొని బయట వర్క్ చూసుకొని వచ్చేసరికి రైస్ నానతాయి. బయట పని అంటే వాకిలు ఊడ్చి చల్లి ముగ్గు పెట్టే పనులు అన్నమాట. ఈ పనంతా అయ్యేసరికి హాఫ్ అన్ అవర్ దాకా టైం పడుతుంది కదా. బయట వర్క్ కంప్లీట్ చేసి వచ్చి రైస్ని స్టవ్ మీద పెడితే రైస్ ఈజీగా కుక్ అవుతుంది, అంటే టైం కూడా కలిసి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ రేపు మార్నింగ్ కర్రీ ప్రిపేర్ కోసం బీరకాయలు, టమాటాలు, పుదీనా అండ్ పచ్చిమిర్చి తీసుకున్నాను. పుదీనా ఆకుల్ని ముందే గిల్లి పెట్టుకున్నాను, అంటే అంతకుముందు రోజే గిల్లి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని క్లీన్ చేయాలి. ఇంకా రేపు బీరకాయలని కర్రీ వండే ముందు క్లీన్ చేసి కర్రీ ప్రిపేర్ చేస్తా. ఇప్పుడు నైట్ టైంలో పాలు కాగబెడుతున్నాను ఒక స్టవ్ మీద. పాలు కూడా పొంగొచ్చినాయి. రేపు మార్నింగ్ మా చిన్నోకి పెరుగు కావాలి, అంటే లంచ్ బాక్స్లోకి కర్డ్ రైస్ పెడతాను. అందుకోసమని నైటే పాలు కాగబెట్టి తోడు పెడుతున్నాను. వింటర్ సీజన్ కదా, త్వరగా పాలు తోడుకోదు, అంటే పెరుగు అవ్వదు మార్నింగ్ తోడు పెడితే. అందుకని నైటే పాలు కాగబెడుతున్నాను. ఇంకొక వైపు ఏమో రైస్ కడిగి కుక్కర్లో పెట్టాను. ఇంకా స్టవ్ ఆన్ చేయలేదు. కొద్దిసేపు అయిన తర్వాత రైస్ కుక్ చేస్తాను. నైట్ టైంలో మాత్రం కుక్కర్కే వండుతాను. మార్నింగ్లో అయితే గిన్నెకు వండుతాను అనమాట. మార్నింగ్ రైస్ ఎక్కువగా ఉంటుంది, ప్లస్ కుక్కర్ 2 టైమ్స్ కుక్కర్ ఎందుకని మార్నింగ్ అయితే గిన్నెకే రైస్ కుక్ చేస్తాను. ఇంకా నైట్ టైంలో కొద్దిగా రైస్ ఉంటుంది కాబట్టి కుక్కర్ పెడతాను. నెక్స్ట్ ఇక్కడ పుదీనా ఆకుల్ని 2-3 టైమ్స్ వాటర్తో క్లీన్ చేసి జల్లిబుట్టకి వేస్తున్నాను. ఇంకా జల్లిబుట్టకి వేసిన తర్వాత ఒక డ్రై క్లాత్ మీద ఆరబెట్టేస్తాను అన్నమాట. మార్నింగ్ కల్లా డ్రై అవుతాయి. రేపు మార్నింగ్ మా లంచ్లోకి బీరకాయ కర్రీ, ఇంకొకటి టమాటా ప్లస్ పుదీనా మిక్స్ చేసి టమాటా పుదీనా చట్నీ చేస్తా. ఇక రైస్ ఎలాగో ఉంటుంది, ఇంకా ఇదే బాక్స్లోకి పెట్టేస్తా అన్నమాట. రేపటి మెనూని ముందు రోజు నైటే నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి హడావిడి లేకుండా ఈజీగా కుక్ చేయడం అవుతుంది. కూరగాయల రేట్లు కూడా బాగా పెరిగినాయి. బెండకాయలు, బీరకాయలు, పచ్చిమిర్చి, ఆలు ఇలా కొన్ని రకాల కూరగాయలు హాఫ్ కేజీ 40 రూపీస్. అంటే మా దగ్గర ఉన్న రేట్లు చెప్తున్నాను. ఒక్కో చోట ఒక్కో రకంగా కూరగాయల రేట్లు ఉండొచ్చు. పుదీనా ఆకుల్ని 3 టైమ్స్ క్లీన్ చేసేలోపు పాలు కాగితే స్టవ్ కూడా ఆఫ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు టమాటాలను, పచ్చిమిర్చిని వాటర్తో కడిగి ఇంకా వాటిని కూడా జల్లిబుట్టకేసి డ్రై క్లాత్ మీద ఆరబెట్టేస్తాను. నాకు డైలీ 2 టైమ్స్ కుకింగ్ సెక్షన్ ఉంటుంది, అంటే మార్నింగ్ లంచ్ ప్రిపేర్ చేయడం అండ్ నైట్ డిన్నర్ ప్రిపరేషన్. ఏ పూటకి ఆ పూటే కుకింగ్ సెక్షను. ఎప్పుడో ఒకసారి మార్నింగ్ వండిన కర్రీస్ మిగిలితే తప్పదు కనుక తింటాను. మ్యాక్సిమం మిగలదు. ఒకవేళ మిగిలితే తినడం తప్పదుగా, ఎందుకంటే ఫుడ్ని వేస్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. నాకే కాదు, లేడీస్ ఎవరైనా వేస్ట్ చేయడానికి ఇష్టపడరు. అసలు ఆ ఫుడ్ కోసమే కదా మనం ఎంత కష్టపడేది. అందుకని మేము ఎంత తింటామో దానికి తగ్గట్టుగా చూసి వండుతాను. ఇక వెజిటేబుల్స్ క్లీన్ చేయడం అయింది. నెక్స్ట్ వీటిని ఆరబెట్టి పాలు చల్లారాయో లేదో చూసి పాలు తోడుపెట్టాలి. వెజిటేబుల్స్ ఆరబెట్టడానికి నేను నా ఓల్డ్ నైటీనే యూజ్ చేస్తాను. అంటే ఓల్డ్ నైటీస్ పైన హ్యాండ్స్ వర్క్ వచ్చేసి మిగిలిన బాడీ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని వెజిటేబుల్స్ కానీ, పప్పులు కానీ, రవ్వ కానీ ఆరబెట్టడానికి యూజ్ చేస్తాను. నేను నైటీస్ కొన్నప్పుడల్లా ఒకసారి హాఫ్ డజన్ తీసుకుంటాను. అవి కొంచెం కలర్స్ పోగానే వాటిలో 2 లేదా 3 నైటీస్ని పక్కన పెట్టి ఈ విధంగా యూజ్ చేస్తాను. చినిగేంత వరకు ఎప్పుడూ వేయను. డ్రెస్సెసే కానీ, నైటీలే కానీ, శారీసే కానీ. మిగిలిన నైటీస్ ఉంటాయి కదా, వాటిని అనాథ పిల్లలకి అట్లా, అంటే అనాథ పిల్లలకి డ్రెస్సెస్ కానీ, శారీస్ కానీ డొనేట్ చేస్తానన్నమాట. ఇక ఓల్డ్ నైటీని కిచెన్లో ఒక సైడ్కి కింద వేసి దాని మీద పుదీనా, టమాటా, పచ్చిమిర్చి ఆరబెట్టి హాల్లోకి వచ్చాను. మా చిన్ను సీరియస్గా స్టడీ చేస్తున్నాడు. స్కూల్ నుండి రాగానే తనకి FA3 ఎగ్జామ్ పేపర్స్ ఇచ్చారని చూపించాడు.
అప్పుడు నేను కొంచెం కిచెన్ వర్క్లో బిజీగా ఉండడం వల్ల అంత అబ్జర్వ్ చేయలేదు. ఈవినింగ్ స్నాక్లోకి అయితే స్వీట్ కార్న్ చాట్ చేశాను. అందులో కొంత తిన్నాడు, కొంత మిగిల్చాడు. నెక్స్ట్ మా చిన్నుకి ఇచ్చిన ఎగ్జామ్ పేపర్స్ తెలుగు, హిందీ, సోషల్. అంతకు మునిపే మ్యాథ్స్ అను సైన్స్ ఇచ్చారు. దాంట్లో 20/20 మ్యాథమెటిక్స్లో, సైన్స్లో కూడా అలానే వచ్చాయి. స్టడీ విషయంలో ఎటువంటి డౌట్ లేదు, బాగా హార్డ్ వర్క్ చేస్తాడు. ఇంకా దోశ బ్యాటర్ కోసం రైస్ని, పప్పుని నానబెట్టాను, వీటిని గ్రైండ్ చేయాలి. నెక్స్ట్ పాలనైతే తోడుపెడుతున్నాను. పాలు గోరువెచ్చగా ఉన్నాయి. ఇంకా పాలను తోడుపెడితే రేపు మార్నింగ్ కల్లా పెరుగు రెడీ అవుతుంది. FA4కి మ్యాథమెటిక్స్ సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు. అది ఈ నైటే కంప్లీట్ చేయాలి. రేపే సబ్మిట్ చేసేది ఉంది. ఎంత లేట్ అయినా సరే ఈ నైటే చేయాలి. ఇక ఇక్కడ నేను పాలను వింటర్ సీజన్లో ఏ విధంగా తోడబెడుతున్నానో మీకు వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా ఒక బాక్స్ తీసుకొని అందులో ఒక 3/4 స్పూన్ పెరుగు వేసి బాగా కలిపి కొంచెం వేడిగా ఉన్న పాలను ఆ బాక్స్లో పోసి ఒకసారి బాగా కలిపి లిడ్తో క్లోజ్ చేసి ఈ బాక్స్ కింద ఒక ప్లేట్ ఉంచి దాని మీద పాలను తోడుపెట్టిన బాక్స్ నుంచి పైన ఒక పెద్ద గిన్నెతో కవర్ చేస్తాను. ఈ విధంగా చేయడం వల్ల పాలు త్వరగా తోడుకొని పెరుగవుతుంది. సో వింటర్ సీజన్లో పాలను నేను ఈ విధంగా తోడుపెడుతున్నాను. అంటే నేను డైరెక్ట్గా కౌంటర్ టాప్ మీద గిన్నె పెట్టను, ఎందుకంటే కౌంటర్ టాప్ చల్లగా ఉంటుంది. దానివల్ల పాలు త్వరగా తోడుకో కాబట్టి ఒక స్టాండ్ మీద ఒక ప్లేట్ పెట్టి దాని మీద బాక్స్ పెట్టి ఈ బాక్స్ని ఒక పెద్ద గిన్నెతో కవర్ చేస్తాను. దీనివల్ల పాలు త్వరగా తోడుకొని పెరుగవుతుంది. పాలు తోడుపెట్టి ఒక పక్కకు పెట్టిన తర్వాత ఇక దోశ బ్యాటర్ ప్రిపేర్ చేశాను. అది వీడియోలో మీకు చూపించలేదు. ఇక రైస్ ముందే కడిగి పెట్టాను చెప్పాను కదా. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టాను. ఈలోపు మా నాన్న డ్యూటీ నుండి వచ్చారు. వచ్చేటప్పుడు తాను బీ మఠం నుండి లడ్డూ ప్రసాదాన్ని తీసుకొచ్చారు. అంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో బ్రహ్మంగారి మఠం వెళ్తే అక్కడ నుండి లడ్డూ ప్రసాదాన్ని తీసుకొచ్చారు. తనకు ఒకటి ఇచ్చారనమాట. అది తీసుకొచ్చారు, అదే మీకు చూపిస్తున్నాను. బ్రహ్మంగారి మఠం నుండి వచ్చిన లడ్డూ ప్రసాదం. లడ్డు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. లడ్డూ ప్రసాదాన్ని నేను తింటున్నాను. తనకి పెడితే తను ఆఫీస్లోనే తిన్నానని చెప్పారనమాట. నాకు మా చిన్ను కోసం తీసుకొచ్చారు, నేను తిన్నాను. మా చిన్ను కోసం ఇస్తే కొంచెం ఆగమని చెప్పాడనమాట. తను స్టడీ చేస్తున్నాడు కదా, నేనే వచ్చి తింటానని చెప్పాడు. స్టడీ అయిన తర్వాత వచ్చాడనమాట. ఇంకా నేను కొంచెం తినిపించాను. ఆ తర్వాత ఒక ప్లేట్లో పెట్టి ఇచ్చానమాట. ఇంకా తనే తినేశాడు. ఇక 3 ఇయర్స్ నుండి మా మ్యారేజ్ డేకి బ్రహ్మంగారి మఠం వెళ్తున్నాం. అంటే మ్యారేజ్ డేకే అని కాదు, ఎవ్రీ ఇయర్ వెళ్తున్నాం. కాకపోతే ఏదో ఒక టైం ఎందుకని స్పెషల్ డేస్లో వెళ్తే బాగుంటుందని ఎవ్రీ ఇయర్ మ్యారేజ్ డేకి బీ మఠంలో ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. అందుకే 3 ఇయర్స్ నుండి మ్యారేజ్ డేకి బీ మఠం వెళ్తున్నాం. లడ్డు ప్రసాదం తిన్న తర్వాత ఇంకా కర్రీ ప్రిపేర్ చేయాలి. నాకు కర్రీ ఉంది, మార్నింగ్ కొంచెం కర్రీ మిగిలిందనమాట. బెండకాయ కర్రీ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మా చిన్నకు మా నాన్నకి ఇద్దరికి ఎగ్ కర్రీ చేస్తున్నాను. అంటే ఆనియన్స్ కూడా కట్ చేసి పోపు పెట్టేశాను. ఇంకా అదంతా మీకు వీడియోలో చూపించలేదు, వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందని చూపించలేదు. ఎగ్స్ అంటే ఆనియన్స్ తక్కువ వేసి ఎగ్స్ ఎక్కువ వేసి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఎగ్ దోశలాగా అయిపోయింది. అంటే ఆనియన్స్ మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసిన తర్వాత ఎగ్స్ కొట్టి వేసాను. అందులో ఒక ఆమ్లెట్ లాగా రెడీ అయింది. ఇంకా దాన్ని మళ్ళీ అటువైపు టర్న్ చేసి కొద్దిసేపు కుక్ అయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను. మొత్తం ఇప్పుడు చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తానన్నమాట. అంటే గరిటె ఉందిగా, ఆ గరిటెతోనే చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ కర్రీ అయిన తర్వాత ఇంకా డిన్నర్ చేసి ఇంకా వర్క్ ఉంది, ఆ వర్క్ కూడా చేయాలి. మా ఇంట్లో నేను కుక్ చేసే ఫేమస్ నాన్ వెజ్ కర్రీ అంటే ఎగ్ కర్రీ. అది మా విషయంలో మాత్రమే, ఈ విషయంలో కామెంట్ చేయకండి ప్లీజ్. ఎగ్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి లాస్ట్లో ధనియా పౌడర్ వేసి కొద్దిసేపు ఫ్రై చేసి ఆ తర్వాత కొత్తిమీర వేసి మళ్ళీ కలిపి ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇక కర్రీ కుక్ అయినట్టే.
నెక్స్ట్ డిన్నర్ చేయాలి. ఈలోపు మా నాని స్నానం కూడా చేసి రెడీ అయ్యి టీవీ ముందు కూర్చున్నాడు. మా చిన్నునేమో తన హోంవర్క్ తను చేసుకుంటున్నాడు. ఇంకా ఈ కర్రీ ప్రిపేర్ అయిపోతే డిన్నర్ అయిన తర్వాత క్లీనింగ్ సెక్షన్ ఉంది. ఆ తర్వాత ప్రాజెక్ట్ వర్క్ కూడా చేయాలి. ఏ టైం అయినా ఈ నైట్ వర్క్ కంప్లీట్ చేసి పడుకోవాల్సిందే. 2 పూటల కుకింగ్ సెక్షన్ ఉంటుంది కాబట్టి నాకు గిన్నెలు తోమే పని కూడా ఎక్కువే అని చెప్పాలి. కర్రీ కూడా కుక్ అయింది. ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేశాను. ఇంకా లిడ్తో క్లోజ్ చేసి మా చిన్ను దగ్గరికి వెళ్ళి ఇంకా వర్క్ అయిందో లేదో చూసి ఇంకా అందరం కలిసి డిన్నర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మీకు గిన్నెలు చూపిస్తున్నాను. ఈ వీడియో ఇంతటితో ఎండ్ కాలేదు. దీనికి సెకండ్ పార్ట్ కూడా ఉంది. అందరికీ గుడ్ నైట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.